చిరు ఆగు, వదిలేయండి. చిరు నా మాట విను. అసలు ఏమనుకుంటున్నావు చిరు? ఏం చేయాలనుకుంటున్నావు? ఆగు, ఆగండి. ఆగు చిరు, ఆగు. చేయని తప్పుకి ఇంట్లో నుంచి బయటకు వచ్చాం, అది సరిపోలేదా? ఇప్పుడు వాడిని చంపి జైలుకు పోతావా? నన్ను రోడ్డు పాలు చేస్తావా? వాళ్ళన్న మాటలు నిజం చేస్తావా? ఇది నా కార్డు. మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే నాకొక్క ఫోన్ చేయండి, నేను మీకు సాయం చేస్తాను. ఎందుకు చిరంజీవి ఇలాంటి వెధవలతో గొడవపడి మీరు చెడ్డవాళ్ళు కావడం? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మీ నాన్న మీద చేయి చేసుకున్నందుకు స్టేషన్లో పెట్టించి మళ్ళీ మీ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేస్తాను. ముందు సార్కి ఎలా ఉందో చూడండి. ప్రతి చోట ఈ మంజు అనేది కనిపిస్తూ ఉంది. గోడౌన్ తగలబడిపోయిన రోజు మంజు ఉంది. అర్ధరాత్రి వాళ్ళని పట్టుకుని స్టేషన్కి వెళ్తే అక్కడికి మంజు వచ్చింది. ఇప్పుడు చూస్తే కూడా మంజు ఇక్కడికి వచ్చి అడ్డుపడింది. ఆ రోజు ఫంక్షన్లో ఉన్న మంజు మనకు ఫోటో విషయం తెలిసిందన్న మరుక్షణంలో వాళ్ళ ఇంట్లో ఉంది. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరుగుతుందో లేదంటే జరుగుతున్న వాటిల్లో తన ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందో ఏం అర్థం కావట్లేదు చిరంజీవి. ఇదంతా వాడొచ్చి మా నాయన మీద చేయి చేసుకున్నాడంటే ఖచ్చితంగా అది వాడి ధైర్యం కాదు పాపా. అది మంజునో మరెవరో మనకి తెలియాలి. కానీ వాడు వెనక ఎవరో ఉన్నారు పాపా. మా ఇంటి మీద ఎవరో పగ పెట్టుకొని ఉన్నారు. ఆ పొద్దు దొంగల్లా మా ఇంటికి వచ్చి మా నాయన్ని మా అన్నని కావాలని కొట్టినారు. మళ్ళా ఈ పొద్దు ఇట్టా చేసినారు. వాళ్లే మళ్ళా ఇట్టేమైనా చేస్తా ఉండరా? లేదంటే వేరే ఎవరైనా చేస్తా ఉండరా? మా నాయనంటే ఇంటి ముంగట పోయే వాళ్ళకు కూడా ఆయన గురించి ఒక మంచి మాట మాట్లాడుకొని పోవడమే తెలుసును. అట్లాంటిది ఆయన మీద చేయి చేసుకునేదాకా వచ్చినారంటే ఖచ్చితంగా ఏదో జరుగుతూ ఉండదు పాపా. నేను అడుంటే ఇట్లా జరిగేది కాదు. లేదు పాపా, బయట యాడ్నో ఇల్లు తీసుకొని ఉండడం కాదు. అసలు ఏం జరుగుతూ ఉండదో ఏందో, వాళ్ళ వెనక ఎవరుండారో ఏందో తెలుసుకోవాలంటే, మన వాళ్ళని కాపాడుకోవాలంటే మనం యాడ్నో కాదు, ఆ ఇంటికి దగ్గరలోనే ఉండాలా. అవును చిరంజీవి, నువ్వు చెప్పేది నిజం. మావయ్య గారు ఏదో మాట అన్నారని వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవడం కాదు, వాళ్ళకి దగ్గరగానే ఉండాలి, వాళ్ళని కాపాడుకుంటూ ఉండాలి. నీ మీద నింద వేసిన వాళ్ళెవరో కూడా తెలుసుకోవాలి. పద పాప, ఇంటికాడికి పోదాం. నీ కొడుకు కొడతాడు, నీ కోడలు జైల్లో వేయిస్తుంది. అంత చేతగాని వాళ్ళ కనిపిస్తున్నాను నేను. ఈరోజు నీ అంతు చూడాలని వచ్చాను. నీ ఫ్యామిలీలో అందరినీ చంపేస్తా.
ఏ జన్మలో ఏ పాపం చేసినావో అన్నా ఇట్ట జరిగినది. దారిన పోయేవాడికంతా మంచి చేస్తావు. నీ మీద చేయి చేసుకునేదానికి వాడికెట్ట మనసు వచ్చినదో అర్థం కాకుండా ఉండాది. ఇంట్లో ఇంతమంది ఉండి కూడా ఏమి చేయలేకపోయినావు వాణ్ణి. అదే చిరంజీవి గాడుంటే ఊరుకునేవాడా? నీ మీద దెబ్బ పండించేవాడా? వాడికి ఎవరితో ఎట్టా మాట్లాడాలనో తెలుసు, ఎవరిని ఎట్టా దెబ్బ కొట్టాలనో కూడా తెలుసు. అర్జున్ వరుణ్ అంటే వాళ్ళకేం తెలుసు? వ్యాపారం ఇల్లు తప్ప. అందుకే మంచిగా ఉండే దగ్గర మంచిగా ఉండాలా, చెడ్డగా ఉండే దగ్గర చెడుగా ఉండాలా? అవు అన్నా, ఆ పొద్దు ఇంట్లో దొంగలు పడినప్పుడు కూడా వాడే కదా కాపాడినాడు. నువ్వు బాగా ఆలోచించునా? ఆ పొద్దు వాడున్నాడు కాబట్టే కదా కాపాడినాడు. అట్నే ఈ పొద్దు వాడుంటే ఇట్టంతా జరిగేటిదా? వాణ్ణి విడిచిపెట్టేటోడా? నీ మీద చెయ్యి వేసినందుకు వాడి ప్రాణం తీసేటోడు. అసలు ఈ దరిద్రం అంతా వాడి వల్లే కదా. అసలు అలాంటి వాళ్ళని కొట్టి తిట్టాల్సిన అవసరం వాడికేంటి? వీడు వాడి మీద చేయి చేసుకోబట్టే కదా వాడు ఇంటి మీదకి నలుగురు నేసుకుని వచ్చాడు. అదేందినా అట్టా మాట్లాడుతుండావో? వాడేమైనా చిన్న తప్పు చేసినాడా? గోడోనే తగలబెట్టేసినాడు. అట్టంటి వాణ్ణి కొట్టకుండా ఎట్ట ఇడిసి పెడతాడో? వాడు గోడౌన్ తగలబెట్టాడు అంటే కారణం ఎవరు? అంతకు ముందు వీడు కొట్టాడు కాబట్టే కదా. ప్రతి విషయానికి చేయి చేసుకోవడమే పరిష్కారం కాదు. అలా తప్పు చేసినప్పుడల్లా కొట్టాలి అంటే నీ అల్లుడిని నేను ఎన్నిసార్లు కొట్టాలి? ఒకడు తప్పు చేశాడు అన్నప్పుడు కొట్టడం దానికి పరిష్కారం కాదు. ఇంకో తప్పు చేసే అవకాశం ఇవ్వకుండా మాటలతో దారిలో పెట్టాలి. మంచితనంతో మార్చుకోవాలి. నన్ను చూస్తే దన్నం పెట్టేవాడు ఈరోజు నా కాలర్ పట్టుకున్నాడన్నా, నా ఒంటి మీద చెయ్యేశాడన్నా కారణం వాడే కదా. ఎవరికి ఫోన్ చేస్తుండావన్నా? ఇంకెవడికి? ఆ దరిద్రుడికి. అన్నా